గజవాడ న్యూస్ పీటీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మరి ఈ రోజు నుంచి మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అని ఎవరైనా అడిగితే అమరావతి రాజధాని అని ప్రతి ఒక్కరు చెప్పుకునే రోజు రానే వచ్చేసింది. ఎందుకంటే మరి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అఖండ విజయం తర్వాత నిన్నటి వరకు కూడా 3 రాజధానుల అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఎక్కడ ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకపోవడంతో ఒక్కసారిగా ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేసి మొత్తానికి కూటమికే పట్టం కట్టారు. మరి కూటమి అధికారంలోకి వస్తే ఇంకా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం తీసుకోక ముందు నుంచే అమరావతిలో పనులు ప్రారంభమైపోయాయి. అమరావతిలో గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్మార్ట్ సిటీని ఏ విధంగా డెవలప్ చేయాలనుకున్నారో అక్కడ ప్రస్తుతం చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో మరి సిఆర్డిఏ కమిషనర్ వివేక్ యాదవ్ గారు ఆ ప్రాంతానికి వెళ్ళి మొత్తం పరిశీలించి అక్కడ ఉన్న ఏదైతే ఈ 5 ఏళ్ల పాటు నిరుపయోగంగా మారిన నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఉన్న ముళ్ళ కంచెలని, అదేవిధంగా పిచ్చి మొక్కలని మొత్తం అన్నింటినీ తొలగించి రోడ్లను చదును చేస్తూ మొత్తానికి అమరావతికి ఒక రూపం తీసుకొచ్చే పనిలో భాగంగా ఇప్పటికే సిఆర్డిఏకి ఆదేశాలు అందాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సిఎస్ ఆయన కూడా అక్కడికి వెళ్ళి ఈరోజు ఆ ప్రాంతాన్ని అంతా సందర్శించి మరి అమరావతి రాజధానిని శరవేగంగా అభివృద్ధి చేయాలని, శాశ్వత రాజధానిగా అక్కడ ఉండేలాగా ప్రయత్నాలు అయితే మాత్రం ముమ్మరం చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిని గర్వంగా ఏ ప్రాంతంలో ఉన్నవారని చెప్పుకునే రీతిలో అమరావతి రాజధానిని అభివృద్ధి చేసేందుకు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మరి కూటమి ద్వారాగా మరి అక్కడ కేంద్రంలోనూ మోడీ ప్రభుత్వంలో కూడా ఒక కీలక భాగస్వామ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో అమరావతికి ఒక రూపం తీసుకొస్తారని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు. ఆ ఆకాంక్షకు తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అమరావతి రాజధానిని అభివృద్ధి చేసి మరి అక్కడ కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చి యువకులందరికీ కూడా మరి చదువుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అందులో భాగంగానే ఈ అమరావతి రాజధానిని అభివృద్ధి చెందించే విధంగా మరి పనులు అయితే శరవేగంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అమరావతి అని ఎవరికి తెలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ శాసనసభ కార్యక్రమాలు నిర్వహించడమే తప్ప ఆ ప్రాంతంలో ఉన్న వారంతా చాలా బాధపడిన పరిస్థితులు ఉన్నాయి. రైతులు కూడా అనేక ఆందోళనలు చేశారు. ప్రతిరోజు దీక్షలు చేసేవారు, ఆగ్రహావేశాలు వ్యక్తం చేసేవారు. వీటన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టి ఈ రోజు అమరావతి రాజధానిని ఘనంగా చెప్పుకునేలాగా ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా మా రాజధాని అమరావతి అని చెప్పుకునే రీతిలో ఒక మంచి రాజధాని నిర్మాణానికి మరి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టబోతున్నారు. మరి రేపు 12వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత అమరావతి రాజధాని ముఖ్య లక్ష్యంగా ముందుకు సాగేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ 5 ఏళ్ల పాటు జరిగిన ప్రతి అంశం మనందరికీ తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత నిర్లక్ష్యానికి గురి చేసిందనే అంశాన్ని టీడీపీ నాయకులు పదే పదే చెప్తూ ఉండేవాళ్ళు. అదేవిధంగా ప్రజలు కూడా మన రాజధాని అమరావతిని అంగీకరించినట్టుగా ఏదైతే ఈ ఎన్నికలు ఉన్నాయో 2024 ఎన్నికలు తద్వారా తెలుసుకున్న అంశం. మొత్తంగా చూసుకున్నట్లయితే మరి అమరావతి రాజధాని అంశం అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరు చర్చకు దారితీస్తుంది. ప్రతి యువకుడు, ప్రతి వ్యక్తి కూడా అమరావతి వెళ్ళి అమరావతి రాజధాని ఎలా ఉందో చూసుకునే రీతిలో అద్భుతమైన నిర్మాణాలు చేపట్టేందుకు ఇప్పటికే శ్రీకారం చుట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే నిర్ణయానికి మాత్రం ప్రస్తుతం మనం తీసుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన అనేక అనుభవాల నేపథ్యంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిని శాశ్వత రాజధానిగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి అమరావతి రాజధాని శరవేగంగా జరగాలని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా మరి కింద కామెంట్ రూపంలో మరి శుభాకాంక్షలు తెలియజేయండి. అదేవిధంగా లైక్ కొట్టండి ఈ వీడియోకి. మరి ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి నాకు సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జర్నలిస్ట్ వ్యక్తి. నమస్కారం.